నల్లగొండ జిల్లా పెద ఆడిసర్లపల్లి మోడల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 5 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ విద్యార్థులను కలెక్టర్ త్రిపాఠి పరామర్శించారు. అయితే స్కూల్లో ఫుడ్ పాయిజన్ కాలేదన్నారు కలెక్టర్. 2-3 రోజులుగా విద్యార్థులు సరిగ్గా భోజనం చేయకపోవడంతో నీరసంగా ఉన్నారన్నారు. మరోవైపు ఆసుపత్రి వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. మోడల్ స్కూల్ పిఏపల్లి దేవరకొండ సబ్ డివిజన్లో 4 పిల్లలకి కడుపు నొప్పితో కంప్లైంట్స్ రావడంతో వాళ్ళకి ఇక్కడ ఏరియా హాస్పిటల్ వెంటనే పంపడం జరిగింది. ఇది ఎట్లాంటి ఫుడ్ పాయిజనింగ్ కేసు లేదు. మేము డాక్టర్ గారు, డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు మేమందరం ఇప్పుడు వాళ్ళని కన్సల్ట్ చేయడం, వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. కొంచెం వాళ్ళు ఫుడ్ 2 రోజుల నుంచి కొంచెం వాళ్ళకి వీక్నెస్ ఉండడంతో వాళ్ళు సరిగా ఫుడ్ తినకపోవడంతో కొంచెం నిరసన లాగా ఉంది, కొంచెం డిహైడ్రేటెడ్గా ఉన్నారు. ఇది కాకుండా ఫుడ్ పాయిజనింగ్ అలాంటివి ఏమీ లేదు. ఉన్నప్పటికీ కూడా మేము అన్ని ప్రికాషన్స్ని పాటిస్తున్నాము. వాళ్ళని ఇంకా నెక్స్ట్ 20-24 గంట అబ్జర్వేషన్లో పెడతాము.